తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ఫిబ్రవరి 28వ తారీఖు మొదలైంది యుద్ధం. ఈరోజు మార్చి 28, సరిగ్గా నెల రోజులు అవుతుంది. అయినా ఉద్రిక్తతలు చల్లారలా. 10 రోజులు అదనంగా ఇంకా సమయం ఇస్తున్నాం ఇరాన్కి అని చెప్పి అమెరికా అధ్యక్షుడు చెప్తున్నాడు. కానీ ఇరాన్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. ఇప్పటికి కూడా గల్ఫ్ కంట్రీస్ మీద ఆ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎంతవరకు పోతుంది, భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, ఈ యుద్ధం వల్ల నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు స్టూడియోలో ఉన్నారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ వివి రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. వివి రావు గారు, నెల రోజులు అంటుంది సార్, ఇంకా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి కానీ రోజు రోజుకి తగ్గట్లా. ట్రంప్ లేటెస్ట్ ఆయన స్టేట్మెంట్ కావచ్చు, ఈ 10 రోజుల తర్వాత అయినా ఏమన్నా కొలిక్కి వస్తుందంటారా, ఒప్పందం జరుగుతుందంటారా, ఆగే పరిస్థితుందంటారా? నాకు కనిపించట్లేదండి ప్రస్తుతానికి. ఎందుకంటే అమెరికా వాళ్ళు రెజ్యూమ్ చేంజ్ అన్న పాయింట్ మీద బాగా హింజ్ అయిపోయారు, అంటే దాని మీద ఆధారపడిపోయారు. అది జరగలేదు. ఇరాన్ 2 సంవత్సరాల నుంచి బాగా తయారయ్యి అన్నిటికీ ఎదుర్కొనేందుకు ఎప్పటి నుంచో ప్లాన్, వార్ గేమింగ్ సిమ్యులేషన్ చేసుకున్నారు వాళ్ళు. అలాగే వాళ్ళకి సపోర్ట్లో రష్యా, చైనా ఇటువంటి దేశాలు ఉన్నాయి. రష్యా అయితే S-400 సిస్టమ్ సప్లై చేసింది. అలాగే చైనా అయితే ఇన్ఫర్మేషన్ వార్ఫేర్లను, సైబర్ వార్ఫేర్లను, మిసైల్ మెటీరియల్లను, ఇంకా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్, శాటిలైట్ ఇమేజరీ ఇటువంటి వాటిలో కూడా చాలా విధంగా హెల్ప్ చేస్తుంది. అందులో డౌట్ ఏమీ లేదు. ఓకే. సో యూక్రెయిన్లో అయితే అటు నాటో కంట్రీస్ లెడ్ బై USA పరోక్షంగా యూక్రెయిన్ ఫ్రంట్లో రష్యాకి ఎగనెస్ట్గా ఫైట్ చేస్తున్నాయి. ఇక్కడ మాత్రం డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ లేదు, కానీ చైనీస్ ఆపరేటర్స్ వచ్చి ఆపరేట్ చేస్తున్నట్టు రిపోర్ట్ రాలేదు. కానీ కొంతవరకు నార్త్ కొరియన్ ఆపరేటర్స్ టెలిమెట్రీ ఇటువంటి వాటిని రికార్డింగ్ చేసుకోవడానికి వచ్చారని రిపోర్ట్స్ వస్తున్నాయి. అండర్ గ్రౌండ్ బంకర్స్లో ఆపరేట్ చేస్తున్నారని రిపోర్ట్. ఓకే, ఇరాన్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. నార్త్ కొరియా వాళ్ళు సపోర్ట్లో చేస్తున్నారు. ఓకే. సో ఇప్పుడు ఇరాన్ ఏం చేసిందంటే హైరార్కియల్ స్ట్రక్చర్, ఎందుకంటే ఇజ్రాయెల్ ఇప్పటి వరకు టాప్ లీడర్షిప్ని, హిజ్బుల్లాని కానీ హమాస్ని కానీ ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. అలాగే టాప్ న్యూక్లియర్ సైంటిస్ట్ని, మిసైల్ టెక్నాలజిస్ట్ని ఇరాన్లో కూడా ఎలిమినేట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఒక లెసన్ నేర్చుకున్నారు వాళ్ళు. టాప్ లీడర్షిప్ ఎప్పుడైనా ఎలిమినేట్ అవ్వచ్చు. అందువల్ల డెవల్యూషన్ ఆఫ్ పవర్, డిఫైనింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ క్లియర్గా చేసుకున్నారు. తర్వాత ఒకళ్ళు పోతే వేరే వాళ్ళు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారన్నది స్పష్టంగా వాళ్ళు తేల్చుకున్నారు. అంటే నెక్స్ట్ ఇన్ కమాండ్ ఎవరు ఉంటారన్నది చాలా క్లారిటీ తోటి పెట్టేసుకున్నారు. ఓకే. తర్వాత న్యూక్లియర్ వెపన్స్ మీద బూచి అన్నట్టుగా న్యూక్లియర్ టార్గెట్స్ మీద అటాక్ చేస్తారని వాళ్ళకి తెలిసిన ముందర నుంచి తయారుగా ఉన్నారు. అలాగే కొన్ని కమాండ్ సెంటర్స్, ఇవన్నీ కొన్ని బంకర్స్ వాళ్ళు రెడీ చేసుకుని ఉంటారు సేఫ్టీ సెక్యూరిటీ కోసం. అక్కడ ఇప్పుడు వాళ్ళ ప్రస్తుతం టాప్ లీడర్స్ షెల్టర్ తీసుకుంటున్నట్టు మనం అనుకోవచ్చు. ఇంకా ఎకనామిక్ బ్లాకేడ్ అంతకుముందు వాడి USA ఇరాన్ని వీక్ చేయాలని చూసింది చాలా సంవత్సరాలుగా. 2016 నుంచి 2016లో జరిగిన అగ్రిమెంట్లో చైనా, రష్యా మాత్రం బ్యాలిస్టిక్ మిసైల్స్ మీద ప్రెషర్ పెట్టలేదు. దానివల్ల అమెరికా ఆ రోజుని బ్యాలిస్టిక్ మిసైల్స్ డెవలప్మెంట్ చేయకూడదని చెప్పి స్పష్టత ఏమీ చూపించలేదు. ఎగ్జాక్ట్లీ బ్యాలిస్టిక్ మిసైల్స్లో అటు నార్త్ కొరియా కానీ ఇటు చైనీస్ టెక్నాలజీ కానీ వీళ్ళు విపరీతంగా ఇంప్రూవ్ చేసుకున్నారు. ఈ రోజున విపరీతంగా లాంచర్స్ తయారు చేసుకున్నారు, ఎప్పటి నుంచో తయారుగా ఉన్నారు. ఎకనామిక్ బ్లాకేడ్ వల్ల వీళ్ళకి తీవ్రమైన దెబ్బ తగిలింది కాబట్టి వీళ్ళు అప్పుడు ఆలోచించారు, అమెరికాని తీవ్రంగా దెబ్బ కొట్టాలి ఫైనాన్షియల్గా అంటే ఎలా చేయొచ్చు. వాళ్ళకి ఒకటి తట్టింది, హార్ముజ్ జలసంధిని మనం కంట్రోల్ చేయడం మొదలుపెట్టి అక్కడ యువాన్ ట్రేడ్, అంటే యువాన్ అన్నది చైనీస్ కరెన్సీ, అందులో ట్రేడ్ మొదలు పెట్టగలిగితే అమెరికాని తీవ్రంగా దెబ్బ కొట్టినట్టు అవుతుంది. ఎగ్జాక్ట్లీ వాళ్ళు అదే చేశారు. అలాగే మిడిల్ ఈస్ట్లో కంట్రీస్ని అన్నింటినీ భయపెట్టి అమెరికా స్థావరాలు మీరు తీసేయండి అని భయపెడుతున్నారు. సో అమెరికన్ బేస్ల మీద అటాక్ చేశారు. అమెరికన్కు ఉన్న ఫారెన్ బ్యాంక్స్ అన్నీ వాటి మీద అటాక్ చేశారు. ఇంకా వాటర్ శాలినేషన్ మీద, డీశాలినేషన్ ప్లాంట్స్ మీద వాళ్ళ స్తోమత చూపించారు. కావాలంటే మేము డ్యామేజ్ చేయగలం, ప్రస్తుతానికి చేయట్లేదు, కొంతవరకు చేసి వాళ్ళ కెపాసిటీ చూపించారు. సో దీనివల్ల ఏంటంటే మిడిల్ ఈస్ట్లో అందరికీ
అమెరికా మీద సపోర్ట్ ఎందుకు చేస్తున్నాం అన్న భావన వచ్చేసింది. వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు. ప్రస్తుతం పైకి కనిపించట్లేదు కానీ ఇంటర్నల్గా వ్యతిరేకిస్తున్నారు. నెక్స్ట్ ఏదైనా అగ్రిమెంట్ జరిగే అవకాశాలు ఉంటే అవన్నీ పోయినట్టే లెక్క పెట్టుకోవాలి. అంతే. ఆ విధంగా చేస్తూ తర్వాత అంతకుముందు ఎప్పుడో ఇరాక్ వార్లో కూడా చేసినట్టు మైన్స్ని వాడుకుని నేవల్ మైన్స్ అంటే సముద్రంలో మైన్స్ని పాతడం, హార్మోన్ జలసంధిని కంట్రోల్ చేయడం ద్వారా ఇప్పుడు కొత్తగా ఏమొచ్చిందంటే వాళ్ళకి ఐడియా వచ్చింది, సూయజ్ కెనాల్ లాగా మనం టోల్ ట్యాక్స్ ఎందుకు వసూలు చేయకూడదు. ఇప్పుడు స్టార్ట్ చేశారు కదా సార్. స్టార్ట్ చేశారు. సో ఏంటంటే దాదాపు రోజుకి 20 మిలియన్ బ్యారెల్స్ హార్మోన్ జలసంధి నుంచి బయటకు వస్తుంది. అందులో బ్యారెల్కి $1 తీసుకున్నా కానీ రోజుకి 20 మిలియన్ అంటే 365 వేసుకుంటే 365 ఇంటూ 20 వేసుకుంటే దాదాపు 8,000 9,000 9,000 పైన ఇది అవుతాయి. అంటే ఏంటంటే మిలియన్స్ అయితే వాళ్ళకి ఎంత పడిందని $9 బిలియన్ పర్ ఇయర్ పడింది. $9 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఏది కష్టపడక్కలేకుండా ఇన్కమ్ వస్తుంది. అంటే మన కరెన్సీలో ఎట్లా 9,000 కోట్లు అంటారా? 9,000 మిలియన్స్ అంటే 9 బిలియన్స్ అయినాయి. 9 బిలియన్స్ అంటే 9 ఇంటూ 8 వేసుకుందాం, 9 వేసుకుందామండి, 81,000 కోట్లు ఎవ్రీ ఇయర్ ఇన్కమ్. ఓకే. ఇది అంటే సక్సెస్ఫుల్గా జరుగుతుందంటారా? వాళ్ళు అనుకున్నట్టు చేయగలిగితే? ప్రస్తుతానికి వాళ్ళు పార్లమెంట్ యాక్ట్ కూడా పాస్ చేస్తున్నారండి. అంటే దానికి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఇంకా ఒప్పుకోక తప్పదు. కేవలం $1 కాబట్టి వాళ్ళకి పెద్ద పట్టింపు ఉండదు. ఎందుకంటే జనరల్గా రేటు 65 నుంచి 120 వరకు నడుస్తుంది. పైకి వెళ్ళినప్పుడు 160 వరకు టచ్ అవుతుంది, కింద ఉన్నప్పుడు 65 వరకు టచ్ అయింది లాస్ట్ 2 ఇయర్స్లో. సో ఈ రేంజ్లో నడుస్తూ ఉంటే $1 పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు సేఫ్టీ ఉంటే. సో సేఫ్టీ కోసం పే చేసే అవసరం కనిపిస్తుంది. అదైతే ఇరాన్కి కొత్తగా ఇన్కమ్ ఒకటి దొరికింది. అంటే కోల్పోయిన అన్ని కూడా మళ్ళీ పునర్నిర్మించుకోవడానికి అవకాశం ఉంది. అలాగే వాళ్ళు అడుగుతున్న 3 డిమాండ్స్లో కూడా మెయిన్ ఏంటంటే రిపరేషన్స్. మీరు మాకు లాస్ తీసుకొచ్చిందంతా రీపే చేయాలని అడుగుతున్నారు. సార్వభౌమత్వాన్ని అడుగుతున్నారు, ప్రొటెక్ట్ చేయమని. ఫ్యూచర్లో యుద్ధం జరగకుండా చేయాలని చూస్తున్నారు. దానిలోనే మిడిల్ ఈస్ట్లో ఉన్న బేసులు తీసేయమంటున్నారు. వాళ్ళని తీసేయమండమే కాకుండా ఈ ఏ దేశాలు అయితే ఈ అగ్రిమెంట్లు చేసుకుని అమెరికాని రానిచ్చినవో వాళ్ళని భయపెడుతున్నారు. మీరు చేయకపోతే మీ ఫైనాన్షియల్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ మీకు తీసుకొస్తాం, మీ డీసాలినేషన్ ప్లాంట్స్ కూడా మేము డ్యామేజ్ చేస్తాం, అంటే మీరు బతకడానికి దుర్భరం చేసేస్తాం. దానివల్ల ఏంటంటే ఈ రోజున ఇరాన్కి పై చేయి ఉంది, అందులో డౌట్ ఏమీ లేదు. కానీ క్షమత ఎక్కువ లేదు. కేవలం మిసైల్స్ ఉన్నాయి, యూవీస్ ఉన్నాయి, నేవీ దాదాపు చితికిపోయింది, ఎయిర్ ఫోర్స్ కూడా ఎఫెక్టివ్గా లేదు. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మాత్రం 2 సిస్టమ్స్ వచ్చినట్టున్నాయి. S-400 బై రోడ్ రూటు అజర్బైజాన్ ద్వారా ఎక్కడి నుంచో వచ్చి ఉంటాయి. అవి ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. అందుకనే F-35ని కూల్చివేయగలిగే స్థితికి వచ్చారు. ఓకే. ఇంకా వీళ్ళు అమెరికన్స్ అంటారా ఓవర్ లోడింగ్ చేసి వాళ్ళ ఓన్ 5 F-35 విమానాలు, F-15 విమానాలు పోగొట్టుకున్నారు. 2 ఫ్యూయల్ ట్యాంకర్స్ని పోగొట్టుకున్నారు. అవి పాతేళ్ళండి, పర్వాలేదు. ఈ రోజున కూడా ఇంకోటి ఏదో ఎయిర్ క్రాఫ్ట్ ప్రాబ్లం వచ్చినట్టు విన్నాం. అలాగే ఈ మధ్యలో కొన్ని హెలికాప్టర్లు కూడా పోవడం జరిగింది. ఇంకా డిగో గార్షియా 4,000 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ 2 మిసైల్స్ ఫైర్ చేసి ఇరాన్ తన క్యాపబిలిటీని 2,000 కిలోమీటర్స్ పైన నాకు క్యాపబిలిటీ ఉందని ప్రూవ్ చేసింది. అంటే యూరోప్కి భయం సృష్టించింది. మిడిల్ ఈస్టే కాకుండా నార్త్ ఆఫ్రికా, యూరోప్ని కూడా భయం సృష్టించింది. ఓకే సార్, ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో వాళ్ళు 1 వారం రోజులు టైం అడిగారు, నేను 10 రోజులు ఇస్తాను, ఏప్రిల్ 6వ తారీఖు రాత్రి 8 గంటల వరకు వాళ్ళకి సమయం ఉంది, ఒప్పందం చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో అని ఆయన మాట్లాడారు. ఇది చెబుతూనే మరోవైపు వేలాదిగా సైన్యాన్ని అక్కడికి పంపిస్తున్నాడు. అంటే అక్కడ ఉన్నటువంటి కెష్ము, కార్గో ఈ దీవుల్ని ఆయన కైవసం చేసుకోవడానికి చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ టైం కూడా తీసుకునేది దానికోసమే ఒక చర్చ వినిపిస్తుంది. కరెక్ట్. ఎందుకంటే జనరల్గా ఏమవుతుందంటే ఇవి సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి వస్తున్నాయి, సౌత్ కొరియా నుంచి వస్తున్నాయి, తర్వాత అమెరికా నుంచే ఫ్లోరిడా నుంచి బేస్ నుంచి 82 ఎయిర్ బాండ్ డివిజన్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఫ్లై చేస్తున్నారు. సో దాదాపు 3 బ్రిగేడ్స్ స్ట్రెంత్ ఆల్రెడీ వచ్చిందని లెక్క పెట్టుకోవచ్చు. అంటే దాదాపు 10-12 వేల మంది పారా కమాండోస్ ఈక్వలెంట్ పారా డ్రాపింగ్ కూడా చేయగలరు. అంటే ఈ 2 దీవులు కార్క్ ఐలాండ్, కషమ్ ఐలాండ్ తీసుకోవచ్చు. కానీ హార్ముజ్ జలసంధిని మాత్రం కంట్రోల్ చేయడానికి ఇంకా అబ్బాస్ అన్న ఒక వాళ్ళ పోర్ట్ ఉంది. ఓకే. ఆ పోర్టుని తీసుకుంటేనే కానీ వాళ్ళకి వీలు పడదు.
ఓకే. ఆ పోర్ట్ చాలా కష్టం. దాన్ని తీసుకోవడానికి చాలా కష్టం. ఎందుకంటే అది మన వైజాగ్ లాగా చుట్టూరు కొండలతోటి డీప్ న్యాచురల్ సీ వాటర్ పోర్ట్ తోటి ఎప్పటి నుంచో చరిత్రలో ప్రాతినిధ్యం కలిగింది. తర్వాత ఏంటంటే అక్కడ సాల్ట్ కూడా ఎక్కువ దొరుకుతుంది. ఆ సాల్ట్ ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాల నుంచి మైనింగ్ అయిన తర్వాత అక్కడ కేవ్స్ ఏర్పడిపోయినాయి. ఆ న్యాచురల్ కేవ్స్ ప్రొటెక్షన్ కూడా దొరుకుతుంది. ఓకే. దానికి మాత్రం నా అంచనా ప్రకారం కనీసం ఇంకొక 40-50 వేల మంది ట్రూప్స్ కావాలి వాళ్ళకి. అది వచ్చే ప్రసక్తి కనిపించట్లేదు. అలాగే నిన్న చైనీస్ షిప్స్ని రెండింటిని వెనక్కి పంపించేశారు. ఎప్పుడైతే వెనక్కి పంపించారో అది మనం పొలిటికల్ అనుకుంటున్నాం. పొలిటికల్ కాదనిపిస్తుంది నాకు. అక్కడ మైన్స్ పాతేరు కాబట్టి అక్కడ భయం వేసి కొంచెం వాళ్ళని కూడా వదలొద్దని చెప్తున్నారు. ఎందుకంటే చైనాకి ఇరాన్కి అగ్రిమెంట్ ఉంది. సెకండ్ థింగ్, వాళ్ళు యాక్టివ్గా హెల్ప్ చేస్తున్నారు. కమ్యూనికేషన్స్ దగ్గర నుంచి, శాటిలైట్ ఇమేజరీ దగ్గర నుంచి, మిసైల్ మెటీరియల్ దగ్గర నుంచి అన్ని హెల్ప్. ఇరాన్కి మిత్రదేశంగా ఉందిగా చైనా ఉంది. సో ఆ విధంగా పంపించారంటే అక్కడ ఏరియా మైనింగ్ అయ్యి ఉంది. ఓకే. అంటే ఏంటంటే యుద్ధానికి వాళ్ళు తయారైపోయారు. ఎలా మైనింగ్ చేశారంటే ఓపెన్ బోట్స్లో, అంతకుముందు ఓపెన్ బోట్స్ వస్తే డిస్ట్రాయ్ చేస్తారు అమెరికా వాళ్ళు. ఇప్పుడు మిడ్గెట్ సబ్మెరీన్స్ అని చెప్పి 13 వాళ్ళు సొంతంగా కట్టుకునే బోట్స్ ఉన్నాయి. ఆ బోట్స్ ఏంటంటే కేవలం డ్రైవర్ అన్నట్టుగా ఓ పైలట్, కో పైలట్ ఉంటారు అంతే. అందులో మైన్స్ లోడ్ చేసి వీటిని సముద్రంలో వదిలేస్తున్నట్టు మనం అనుకోవచ్చు. కానీ అటుగా ఏ నౌక వచ్చినా సరే పేల్చేస్తారు. ఎస్, రాకెట్స్ తోటి పేల్చొచ్చు. కింద మైన్స్ ఇన్ఫ్లుయెన్స్ మైన్స్ ఉంటాయి. ఆ ఇన్ఫ్లుయెన్స్ మైన్స్ అయితే కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. అప్పుడు వాటిని రిలీజ్ మెకానిజం వదిలేయచ్చు వీళ్ళు. ఆ విధంగా మైన్ వెళ్ళి బ్లాస్ట్ చేసే విధంగానే ఉంటుంది. ఓకే. మిలిటరీ షిప్స్ అయితే, అదే నేవల్ షిప్స్ అయితే కొంతవరకు హార్డ్ అండ్ స్టీల్ తోటి తయారవుతాయి. తర్వాత ఏంటంటే లోపల మల్టిపుల్ డోర్స్ అటువంటి మెకానిజమ్స్ పెట్టుకుంటారు ఫ్లడ్డింగ్ అవ్వకుండా. కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ అయితే మ్యాక్సిమం పెద్ద లాంచ్ కింద వాడతారు కాబట్టి ఇటువంటి ప్రొటెక్షన్ మెకానిజమ్స్ తీసుకోరు. సో కమర్షియల్ షిప్స్ అయితే మాత్రం మొత్తం పోతాయి. అదే నేవీ షిప్స్ అయితే మాత్రం రిపేర్ కన్నా కనీసం వెళ్లాల్సి ఉంటుంది. ఓకే. ఇంకా నాన్ సీ గోయింగ్ అయిపోతుంది. అటువంటి వాటికి తయారుగా ఉన్నారు. ఇరానియన్స్ కూడా తయారుగా ఉన్నారు. ఒకవేళ మెయిన్ పోర్ట్ బందర్ అబ్బాస్ దాని మీద అటాక్ చేస్తే మాత్రం వాళ్ళు ఫుల్ రెడీగా ఉన్నారు. అందుకనే ఇజ్రాయెల్ వాళ్ళ నేవల్ కమాండర్ని అక్కడ చంపేసింది బందర్ అబ్బాస్లో. ఓకే. కానీ ఇంకా ఉద్రిక్తత పెరుగుతుంది కదా సార్. ఒకవైపు తగ్గాలి శాంతి నెలకొవాలన్న ప్రయత్నాలు ఒకవైపు చేస్తూ, మరోవైపు వేలాది మందిగా ఆ దీవుల్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ కూడా వీళ్ళు వెనక్కి తగ్గకపోతుంటే ఏంటి ఇక భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? ముందర అమెరికా చేస్తున్న తప్పు నా అభిప్రాయంలో ఏంటంటే పాకిస్తాన్ అటువంటి మీడియేటర్ని వాడుకుంటోంది. వాళ్ళకి ఆ మీడియేటర్ చేయగలిగే క్షమత లేదు ఇప్పటి వరకు. తర్వాత వాళ్ళు చేస్తున్నది ఇండైరెక్ట్ టాక్స్. అంటే వాళ్ళు పాకిస్తాన్కి చెప్తారు, పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళని అడుగుతారు, మళ్ళీ వీళ్ళు వెళ్ళి వాళ్ళని అడుగుతారు, చెప్తారు, జవాబు చెప్తారు. అటువంటి రిలే మెకానిజం జరుగుతుంది. అందులో సక్సెస్ఫుల్ కాదు. యాక్చువల్గా ప్రపంచంలో ముగ్గురు లీడర్స్, లేకపోతే ఫ్రాన్స్, యూకే, జర్మనీ, ఇటలీ ఇటువంటి లీడర్స్నైనా మాట్లాడుకోవచ్చు. ఈ ముగ్గురు ఎవరంటే ఆమె చైనీస్ ప్రెసిడెంట్, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ, తర్వాత పుటిన్ గారు. వీళ్ళని మీడియేటర్స్ కింద వాడుకుంటే ముగ్గురితోటి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇండియా ఈజ్ ఇన్ బెస్ట్ పొజిషన్. ఓకే. చైనా కొంచెం సెకండరీ పొజిషన్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇరాన్కి వన్ వే హెల్ప్ చేస్తున్నారు. తర్వాత అమెరికాతోటి ధీటుగా పవర్ కింద ఎదగాలని చూస్తున్నారు. అమెరికాకి మెయిన్ ప్రత్యర్థి చైనానే కాబట్టి యాక్చువల్లీ ఈ యుద్ధంలో మెయిన్ బాగుపడేది చైనా. మీరు ఎంతకైనా కొట్టుకోండి, మనకి నాకే ఉపయోగం అన్నట్టు. వాళ్ళ మిసైల్స్ ఇవన్నీ టెస్ట్ అవుతున్నాయి, టెక్నాలజీ టెస్టింగ్ అవుతుంది. తర్వాత కొత్త పాఠాలు నేర్చుకుంటున్నారు. ఓకే. సో లైవ్ కాల్లో కూడా మాట్లాడుకున్నట్టున్నారు కదా సార్ మోదీ గారు, ట్రంప్ మాట్లాడుకున్నా కానీ ఏం మాట్లాడారు అన్నది మనకి స్పెసిఫిక్ తెలియదు. అయితే మోడీ గారు అయితే ఏంటంటే నాకున్న అభిప్రాయం ఏంటంటే ఏదో అంటే వ్యర్థ ప్రలాపానికి ఆయన దిగే ప్రసక్తిలోకి వెళ్ళరు. ఎందుకంటే ఇరాన్ హార్మోజ్ సంధిని వదిలేటట్టు ప్రసక్తి కనిపించట్లేదు. అలాగే అమెరికా హార్మోజ్ జలసంధిని ఫ్రీ చేయకుండా యుద్ధం విరామం ప్రకటించే అవకాశం కనిపించట్లేదు. ఇంకా మిగతా న్యూక్లియర్ వెపన్స్ ఇవన్నీ అంటారా, అవన్నీ బూచి. వాళ్ళ దగ్గర ఇప్పుడు కెపాసిటీ లేదు. నెక్స్ట్ 5 yearsలో వాళ్ళు డెవలప్ చేయగలిగే కెపాసిటీ కూడా లేదు వాళ్ళకి. సో నెక్స్ట్ 5 years నిశ్చింతగా నిద్రపోవచ్చు. కానీ వీళ్ళు ఏంటంటే అది న్యూక్లియర్ వెపన్స్ అనేది ఏంటంటే అది చూపించడం అంతే. ఓకే. కానీ ఇజ్రాయెల్కి మాత్రం ఏమనుందంటే రెజీమ్ చేంజ్ అయ్యేంత వరకు హమాస్కి, హెజ్బుల్లాకి సపోర్ట్ వస్తుంది, అందుకని నాకు శాంతి రాదని చెప్పి వాళ్ళ అభిప్రాయం. సో రెజీమ్ చేంజ్కి ఇంకొక సైడ్ నుంచి ట్రై చేస్తూనే ఉంటారు. వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే సోషల్ మీడియా ఇవన్నీ చూసుకుని చాలా సంతోషపడిపోయారు రెజీమ్ చేంజ్ అయిపోతుందని.
అయితే వాళ్ళకి ఒకటి అర్థం కాలేదు, వీళ్ళు జనరేషన్ జెడ్ వీళ్ళు వీధుల్లోకి ఎడ్యుకేషన్ కోసం వచ్చినా కానీ ఫైనాన్షియల్ సోషల్ పవర్ మాత్రం ఇంకా ముసలి వాళ్ళ దగ్గరే ఉంది. వాళ్ళందరూ ఆయతొల్లాకి లాయల్టీ. ఓకే. సో అది తప్పు అంచనా వేశారు. రిజమ్ చేంజ్ అయ్యే పరిస్థితి. తర్వాత ఇరాన్ ఏంటంటే 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల నుంచి వీళ్ళు అనుకుంటూనే ఉన్నారు ఈ రోజు కాకపోతే రేపు అవుతుందని. మొత్తం ఫుల్ తయారుగా పెట్టుకున్నారు వాళ్ళు. అంతే. అందుకని చెప్పి వీళ్ళు ప్రస్తుతానికి అమెరికాది కొంచెం డౌన్లో ఉంది, కానీ మిలిటరీ పవర్ వైజ్ మాత్రం అమెరికాది మించింది లేదు. అవునవును. ఈ రోజు కాకపోతే రేపైనా సరే వాళ్ళు ఇరాన్ని కంట్రోల్ చేసి ఆ 2 ఐలాండ్స్ హార్మోజ్ ఫోర్సిబుల్గా చేయడానికి కానీ దాని తర్వాత కంట్రోల్ ఎవరు చేస్తారు, అది ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్. అయితే సార్ ఇప్పుడు ఇరాన్ కూడా ఒక ప్రకటన 10 లక్షల మంది సైన్యం మాకు సిద్ధంగా ఉంది దేశం కోసం పోరాటం చేయడానికి అని చెప్పి వాళ్ళు ఒక ప్రకటన చేశారు. అది ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ లేదు. అంటే వాళ్ళు 12 సంవత్సరాల వాళ్ళు కూడా యుద్ధంలోకి రావడానికి సిద్ధపడుతున్నారంట. అవునండి. ఇస్లాం మతంలో ఒకటి ఉంది, పిల్లల్ని చిన్నప్పటి నుంచి కొంతవరకు ఇటువంటి వాటికి తయారు చేస్తారు కాబట్టి 12 ఏళ్ళు 13 ఏళ్ళు కావనివ్వండి మీరు వాళ్ళు తయారుగానే ఉంటారు, అందులో డౌట్ ఏం లేదు, అందులో సందేహం లేదు. కానీ ఇదంతా బేసికలీ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్. ఎందుకంటే మోటివేషన్ ఉన్నా కానీ ట్రైనింగ్ లేకపోతే అభిమన్యులాగా వెళ్తారు వాళ్ళందరూ అభిమన్యులు అయిపోతారు ఎట్ ద బెస్ట్. ఓకే. ఇప్పుడు మరి ఏంటి సార్ ఎట్లా ఇప్పుడు యుద్ధం అయితే భీకరంగా జరుగుతుంది, గల్ఫ్ కంట్రీస్ మీద దాడి అయితే జరుగుతుందండి. వాళ్ళు 84th వేవ్ 85th వేవ్ ఇవన్నీ చెప్పుకుంటున్నారు. బేసికలీ ఏంటంటే టెన్షన్ పెడుతున్నారు. కానీ ఈసారి సర్ప్రైజింగ్ ఏంటంటే ఇజ్రాయెల్ ఎప్పుడు ఊహించలేదు వాళ్ళ ఐరన్ డోమ్ ఇంత ఇన్ఎఫెక్టివ్ అవుతుందని. హైపర్సోనిక్ మిసైల్స్ విపరీతంగా వాడడం వల్ల వీళ్ళు దాదాపు 8 to 9 సిటీస్ ఇజ్రాయెల్లో యాక్చువల్గా హిట్ చేయగలిగారు, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఇవన్నీ కూడా. అలాగే ఇజ్రాయెల్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ని కూడా హిట్ చేయగలిగారు. అవసరం వస్తే ఆలక్సా ఎక్కడైతే బెత్లెహేమ్లో క్రిస్టియానిటీ జూస్ ముస్లిమ్స్కి మెయిన్ టెంపుల్స్ ఇవన్నీ మసీదులు ఉన్నాయో అక్కడ కూడా హిట్ చేయగలిగే కెపాసిటీ దగ్గరలో ఫైర్ చేసి చూపించగలిగారు ప్రెసిడెంట్ గైడెన్స్. ఇది ఎప్పుడు ఇజ్రాయెల్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అందువల్ల ఇప్పుడు వాళ్ళు ట్రై చేస్తున్నారు రెజ్యూమ్ చేంజ్కి, ఇంకా కొంతవరకు ఫైర్ చేస్తున్నారు. అయితే అమెరికా అన్నట్టుగా ఇరాన్ ఎనర్జీ సెక్టర్ మీద మాత్రం దాడి చేస్తే మాత్రం ఇరాన్ వెంటనే మిడిల్ ఈస్ట్లో ఉన్న కంప్లీట్ ఎనర్జీ స్ట్రక్చర్ని డిస్ట్రాయ్ చేస్తుంది. అవును, డెఫినెట్గా జరుగుతుంది సార్. అది జరిగితే మాత్రం ఇంకా ప్రపంచం యుద్ధం మొదలైనట్టే. ఏప్రిల్ 6 రాత్రి 8 తర్వాత అసలు ఊహించడమే కష్టమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకటి ఉందండి, ఇరాన్ పాత సివిలైజేషన్, చైనా అంత తెలివైన వాళ్ళు కాకపోవచ్చు, కానీ నాకేమనిపిస్తుందంటే 6వ తారీఖు రాత్రి సాయంకాలం 4 ఎంతకో వాళ్ళు రాజనీతి వాడి మేము న్యూక్లియర్ వెపన్స్ అసలు డెవలప్ చేయవు, మెటీరియల్ కావాలంటే ఇస్తాం తీసుకెళ్ళండి, అది భూమిలో మిగిలిపడి ఉంది మీరు తవ్వుకుని తీసుకెళ్ళండి. హార్ముజ్ జలసంధిలో మాత్రం అది పార్లమెంట్ యాక్ట్ పాస్ చేసింది, మేము దానికి అయితే 6 ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ షిప్స్కి కండిషన్స్ విధించాం, అవి కూడా తీసేస్తాం, ఎవరైనా పే చేసి తీసుకెళ్ళండి అని చెప్పే అవకాశాలు, రాజనీతి వాడే అవకాశాలు కనిపిస్తాయి. లేదు హార్ముజ్ జలసంధి మీద నీ పెత్తనం కూడా లేదు, అది అమెరికానే కంట్రోల్ చేస్తుంది అంటే ఇంకా అప్పుడు యుద్ధం తప్పదు. అలాంటి పరిస్థితులు కనుక వస్తే సార్ 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు ఉన్నాయంటారా? చైనా రష్యా 3వ ప్రపంచ యుద్ధం వచ్చేది. చైనా మాత్రం ఈ రోజును కూడా 2027 ఆఖరి వరకు అమెరికా ఎక్కడున్నా కానీ డైరెక్ట్గా తలపడదు. వాళ్ళ మెయిన్ ఎయిమ్ తైవాన్ని తీసుకునేంత వరకు ఎక్కడ తలపడదు. ఓకే. అయితే రష్యన్ ప్రెసిడెంట్ కొన్ని సంవత్సరాలుగా 2 వారాలుగా వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు, రేడియేషన్ లీక్ అయ్యే అలవాటు ప్రమాదం కనిపిస్తోందని. అది ఎందుకంటే న్యూక్లియర్ వీళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద వాళ్ళు ఏదైతే కూరుకుపోయినాయని ఉన్నాయని చెప్తున్నారో దాని మీద అటాక్ చేయడం మొదలుపెట్టారు. అలాగే వాళ్ళకి ఒక పీస్ఫుల్ న్యూక్లియర్ రియాక్టర్ ఉంది, అది యాక్చువల్గా వచ్చింది అమెరికా నుంచే, పహ్లవి రాజా షా ఉండగా అగ్రిమెంట్ అయ్యేది, తర్వాత కన్స్ట్రక్షన్. వీటిని డ్యామేజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి, అక్కడ రేడియేషన్ లీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొంత ఆందోళన కూడా వ్యక్తం చేసింది బుషెహర్, అదే న్యూక్లియర్ ప్లాంట్, అక్కడ న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అవుతుందని ఆల్రెడీ చెప్తున్నారు కూడా. అవునవును, అది అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది కాకపోతే వీళ్ళ దగ్గర ఉన్న 460 kgs పార్ట్లీ యురేనియం, రిఫైన్డ్ యురేనియం, మిగతాది దాదాపు 10 tons, దాన్ని మామూలు బాంబులో కలిపి సౌత్ ఇజ్రాయెల్లో ప్రయోగించే అవకాశాలు నాకు చాలా కనిపిస్తున్నాయి. సౌత్ ఇజ్రాయెల్ ఎందుకంటారా, వెస్ట్లో చూస్తే అటు ప్యాలెస్టైన్ ఉంది, నార్త్లో చూస్తే లెబనాన్ ఉంది, ఇటు వెస్ట్ బ్యాంక్ ఉంది. వీళ్ళ ఇజ్రాయెల్ పాపులేషన్ అంతా ఈ నార్త్ అండ్ సౌత్ ఉత్తరంలో ఎక్కువ ఉంటుంది, దక్షిణాన్ని తక్కువ ఉంటుంది.
అంటే ఇజ్రాయెల్ మీద అణుబాంబు వేయడానికి సిద్ధంగా ఉందంటారు. అంటే ఒక టైప్ ఆఫ్ డిప్లీటెడ్ అంటే చీప్ అండ్ అంటే ఇప్పటి వరకు శుద్ధి చేసినటువంటి యురేనియంతో వాళ్ళు డస్ట్తో వేస్తారు. డస్ట్తో చేస్తారు. దానివల్ల బ్లాస్ట్ లైట్ రాదు, కానీ రేడియేషన్ విపరీతంగా ఉంటుంది. బా రేడియేషన్ అంటే సింపుల్ టర్మ్స్లో మీకు చెప్పాలంటే మరి ఎంఆర్ఐ స్కానర్లో మీకు ఎంఆర్ఐ టెస్ట్ చేసినప్పుడు అవునవును అక్కడ దగ్గరలో ఎవరిని ఉండరు, మీ బాడీ మీద ఒక పార్ట్ ఐరన్ పార్ట్ ఉండెవరు, ఒకళ్ళని జాగ్రత్తగా ఉండమంటారు, వామిటింగ్ అవుతుందా లేదా అని అడుగుతారు. ఎందుకంటే రేడియేషన్ ఎక్కువ మన బాడీలోకి వెళ్ళినప్పుడు వామిటింగ్ ఇవన్నీ ఫస్ట్ సిమ్టమ్స్ కనిపిస్తాయి, ఓకే, తర్వాత పుళ్ళు వస్తాయి శరీరం మీద. అందుకని చెప్పి మీరు ఎంఆర్ఐ స్కాన్లు ఇవి కూడా ఎక్కువ తీసుకోవద్దని చెప్తారు. ఆ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఆ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇదే రేడియేషన్ అయితే ప్రాపర్ రేడియేషన్ మీకు ఎర్లీ 80s మన ఇండియా హైదరాబాద్లోనే న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ దగ్గర ఉన్న ర్యాక్ పిక్కర్స్ అందరికీ ఈ సిమ్టమ్స్ కనిపించినాయి, పుళ్ళు రావడం ఇదంతా. తర్వాత వాళ్ళంతా ఏదో లీక్ని వాళ్ళు రెక్టిఫై చేసుకున్నారు, కానీ బేసికలీ ఆ రోజుల్లో ర్యాక్ పిక్కర్స్ ఎర్లీ 80sలో కనిపించింది. ఓకే, అటువంటి ఇంపాక్ట్ ఉంటుంది 20-25 కిలోమీటర్స్. నివాసయోగ్యం కాదు. చెర్నోబిల్ ఈ రోజున కూడా నివాసం లేరు, అలాగే అయ్యే అవకాశాలు. ఓకే, కానీ అమెరికాలోనే ఉన్నటువంటి ప్రజలు కూడా చాలామంది 58% పైగా వ్యతిరేకిస్తున్నారంట డొనాల్డ్ ట్రంప్ని, ఆయన తీసుకుంటుండే. ఇదంతా ఏంటంటే ఇన్ఫర్మేషన్ వార్ఫేర్. వ్యతిరేకిస్తున్నారని మనం క్లియర్గా చెప్పలేము. ఎందుకంటే మీకు ఆ ఓటింగ్ పోల్ ఎవరు చేశారు? మీడియా చేసింది. మీడియా ఎవరు చదువుతారు? అమెరికాలో మీడియా చాలా తక్కువ మంది చదువుతారు. వాళ్ళంత పొలిటికల్లీ ఇంట్రెస్టెడ్ కనిపించరు, ఎవరు బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. మన స్టేట్లో కూడా కంట్రీలో కూడా వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు, కొంతవరకు ఆంధ్ర పాలిటిక్స్లో జగన్, చంద్రబాబు అన్నట్టుగా ఇది చేస్తారు తప్ప, కానీ ఎవరు ఇంటర్నేషనల్ న్యూస్ ఎవరు చదవరు. సో అంత వీ షుడ్ నాట్ గివ్ వాల్యూ టు దట్ 68%, 58% పోలింగ్ అన్నది. అంటే సార్ మీకున్నటువంటి అవగాహన మేరకు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఆ దేశ ప్రజలు ఏమనుకునే అవకాశం ఉండొచ్చు సార్? పార్షియల్గా ఏంటంటే ముందర ఇజ్రాయెల్కి సపోర్ట్కి బాగానే ఉంటారండి. ఎందుకంటే వెనెజులాలో అక్కడ ప్రెసిడెంట్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఎస్, అమెరికాలో ఏంటంటే వాళ్ళకి ఎంత చూసినా కానీ ప్రపంచంలో వాళ్ళకి కింగ్స్ కింద వాళ్ళు లేక ఫీల్ అవుతారు. సో వాళ్ళ దేశాల ప్రెసిడెంట్లు ఏది చేసినా సపోర్ట్ చేస్తారు. అంతేనా? అంతేనా? మనోడు ఎంత గొప్ప కాకపోతే ఎట్లా చేస్తున్నాడు ఆ ఫీల్ తోనే ఉంటారా? ఉంటుంది, ఆ హీరోయిజం ఫీల్ తోనే చూస్తారా? ఉంటుంది. ఓన్లీ క్యాజువాలిటీలో మన నెంబర్ 1 కాబట్టి ఏదైనా చేయొచ్చు, మనం కాబట్టి ఇంకెవరు చేస్తారు అన్నట్టు సపోర్ట్ చేస్తారంటారా? ఉంటుంది. ఓకే సార్, ఫైనల్గా ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ మీద విపరీతమైనటువంటి దాడులు కొనసాగుతున్నాయి. మరి చాలా ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు వాటర్ ప్లాంట్స్ మీరు అన్నట్టు అక్కడ ఉన్నటువంటి అమెరికా బేస్లే కాదు, వాళ్ళు వాటర్ ప్లాంట్స్ మీద, తర్వాత వాణిజ్య సముదాయాల మీద కూడా దాడులు జరుగుతున్నాయి సార్. ఇప్పుడు అమెరికాని వాళ్ళు ఎందుకు ఒత్తిడి చేయట్లేదు? మీ వల్ల మేము నష్టపోతున్నాం కదా, మా బ్రాండ్ కూడా చేస్తున్నారండి. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే శాంతి జరిగి మనం బయటకు వచ్చేస్తాం అనుకుంటున్నారు. డైరెక్ట్గా చెప్పలేరు. ఎందుకంటే అమెరికా టెక్నాలజీ అందరికీ కావాలి. ఇప్పుడు మన ఇండియా అపోజిషన్ కొంతసార్లు మీరు అమెరికా మాట్లాడుతున్నారు, మీరు అమెరికా ట్రేడ్ మనకి ఎక్స్పోర్ట్స్ ఏమున్నాయి? హ్యాండీక్రాఫ్ట్స్ను, తిరుపతిలో తయారయ్యే బనియన్లు, ఇంకేమున్నాయి మనకి టెక్నాలజీ? మన ఇండియాలో తయారయ్యే చిప్పు 85 nm, శాంసంగ్ తయారు చేసేది చిప్పు 3 nm, మొబైల్స్లోనే అడ్వాన్స్డ్ మొబైల్స్లోనే 4 nm చిప్ పెడుతుంది. మన ఇండియాలో తయారవుతున్న చిప్పు 85 nm. వాళ్ళ ఇంజిన్స్కి మనకు కావాలి ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్, లేకపోతే మనకి అది కొత్తగా విమానాలు, ఫైటర్ విమానాలు తయారు చేయలేము, ఏవియానిక్స్ కావాలి. తర్వాత లేటెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ F-35 ఇటువంటి మనకి దే ఆర్ డిజైరబుల్ ఎయిర్ క్రాఫ్ట్, ఎక్స్పెన్సివ్ అవనివ్వండి, మనకు కావాలి. సో మన వాళ్ళు అక్కడికి వెళ్ళి పనులు చేయాలి. సో ఏంటంటే ఈ రోజున మన అవసరం మనకే అమెరికా అవసరం ఉంది, కానీ అమెరికాకి మన అవసరం లేదు. అది ఎప్పుడు వస్తుందంటే నా అసెస్మెంట్ ప్రకారం కొన్ని సంవత్సరాల తర్వాత చైనాతోటి ఎప్పుడైతే తైవాన్ మీద అటాక్ చేసిందో అప్పుడు వీళ్ళు అమెరికా తైవాన్ చైనా మీద అటాక్ చేయడానికి ఓన్లీ ఇండియా హెల్ప్ చేయగలదు. జపాన్, ఆస్ట్రేలియా, నార్త్ కొరియా, సౌత్ కొరియా ఎవరు ఏమి చేయలేరు. వియత్నాం, కంబోడియా కూడా చేయలేరు. ఓన్లీ ఇండియా చేయగలదు. ఎందుకంటే మనకే 4000 కిలోమీటర్ల ఫ్రాంటియర్ ఉంది. అందుకని అప్పుడు మన దగ్గరకు వస్తారు. అమెరికా మన దగ్గరికి వస్తుంది. అప్పుడు మన స్టాండ్ ఏంటి సార్? మన స్టాండ్ సడన్గా మనకు కూడా పవర్ పెరిగిపోతుంది. ఇది న్యాచురల్ అండి. ఇప్పుడు మనకు కూడా ఇప్పుడు మనం చూస్తాం, మన ఇంటి చుట్టుపక్కల కూడా సడన్గా డబ్బులు వచ్చేసరికి వాళ్ళకి స్టేటస్ పెరిగిపోతుంది. అలా ఉంటుంది. అంతేనా? అది న్యాచురల్. అంటే కాదేంటంటే మనం ఇంకా ధర్మం ఫాలో అవుతాం. మనం ఏ దేశాన్ని ఇప్పుడు వరకు అటాక్ చేసి క్యాప్చర్ చేసి మనం వాళ్ళ రిసోర్సెస్ అన్ని మనం వాడుకుంటామని ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. మన దేశంలోనే ఇప్పుడు ఆయిల్ తప్పితే కానీ
ఎప్పుడు మనకి తినడానికి బతకడానికి ఉన్న రిసోర్సెస్ అన్నీ దేవుడు మన దేశంలోనే ఇచ్చాడు. ఓకే. అది కానీ డైరెక్ట్గా సపోర్ట్ చేయదు అమెరికాకి అంటారా చైనా మీద యుద్ధానికి వచ్చినప్పుడు? మనం చేయడానికి వాళ్ళు మనకి ఇదేంటిది టెక్నాలజీ అవి ఇవ్వడానికి తయారుగా ఉండాలి కదా. ఈ రోజున F-35 టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయమంటే వాళ్ళు తయారు చేయరు. F-18 F-16 పాత టెక్నాలజీ ఏదైతే అది అవుట్డేటెడ్ అయిపోయిందో అది మనకి ఇస్తామంటున్నారు. అది డబ్బులు మనం ఫుల్ రేట్లో కొంటే. ఓకే. F-16 వాళ్ళ దగ్గర ఏదైతే పాత అవి ఉన్నాయో మూసలు ఉన్నాయో మోల్డ్స్ అంటారు, ఆ మూసలు అయితే మనకి అమ్ముతామంటున్నారు, టెక్నాలజీ ఇస్తామంటున్నారు. అదంతా అవుట్డేటెడ్ టెక్నాలజీ అయిపోయింది. F-35 ఇవ్వడానికి తయారుగా లేరు. అలాగే F-46 వాళ్ళు డెవలప్ చేస్తున్నారు, మనకి కో డెవలప్మెంట్ ఇవ్వనమండి, పర్వాలేదు మనం కూడా సపోర్ట్ చేస్తాం. కానీ వాళ్ళకి ఇప్పుడు మన వరకు మన మీద ఇప్పుడు కూడా కొంతవరకు రేసిజం చూపిస్తున్నారు, అందులో డౌట్ ఏమి లేదు. వాళ్ళు ఇంకా ఏంటంటే మనం కూడా తక్కువేం కాదు. మనం ఏంటంటే పాపులేషన్ విపరీతం, అందులో పోవర్టీ విపరీతంగా ఉంది. మనం ఎంత రేజ్ చేసి ఎంత అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించాలనుకున్నా కానీ మన యాక్చువల్ స్పిరిచువల్ కాంటెక్స్ట్లో చూస్తే మనకి మినిమలిజం కాన్సెప్ట్ మన ఇండియాలో ఎలాగా ఉంది. అది కొంతమంది బేర్ మినిమం బట్టల మీద, బేర్ మినిమం రెసిడెన్షియల్ ఏరియా మీద బతుకుతారు. అది వెస్టర్న్ స్టాండర్డ్ చూస్తే బేదరికం అనుకుంటారు. యాక్చువల్గా మనకి అది సరిపోతుంది. ఓకే. అది కూడా ఉంది. అంటే కల్చరల్ ఆస్పెక్ట్స్లో డిఫరెన్స్. వాళ్ళేమో ఎక్కువ వేస్ట్ చేస్తా అన్ని ప్రపంచానికి అసలు కార్బన్ క్రెడిట్స్ ఇవన్నీ లెక్క చేయకుండా, ఎన్విరాన్మెంట్ హెల్ప్ చేయడానికి లేకుండా మనం ఇంకా ఏంటంటే యానిమల్స్కి అన్నం పెడతాం, పొద్దుటే ఫస్ట్ ముద్ద ఎప్పుడు బర్డ్స్కి పెడతాం, ఇంకా అలాగే అన్నదానం చేస్తాం. వాళ్ళకి అది కాన్సెప్ట్స్ లేవు. అంత హ్యూమన్ యాంగిల్ అయితే హ్యూమన్, వాళ్ళకి అంత కమర్షియల్ యాంగిల్ ఉంది, మనకి ఎక్కువ స్పిరిచువల్ యాంగిల్ ఉంది. అందుకనే 1893లోనే వివేకానంద చెప్పారు, మీరు మీ క్యాపిటలిజము ప్లస్ ఆ మెటీరియలిజం మా ఇండియన్ స్పిరిచువలిజం తోటి కలిస్తేనే ఈ ప్రపంచం మంచిగా తయారవుతుంది. ఎస్. ఇక సార్ ఇంకొకటి, ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, ఇరాన్కి చైనా కానీ రష్యా కానీ సపోర్ట్ చేసి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి సపోర్ట్ చేసే పరిస్థితి లేదని. ఇప్పుడు యుద్ధం తీవ్రస్థాయి జరుగుతుంది, ఇంకా ఇరాన్ ఎక్కడా మెట్టు దిగట్లేదు, వీళ్ళేమో దీవులు లాక్కున్నారు, భూతల దాడులకు సిద్ధమైపోయింది అమెరికా. అలాంటి టైంలో నార్త్ కొరియాని ఏమన్నా రిక్వెస్ట్ చేస్తే, ఆల్రెడీ మీరు కొంత సపోర్ట్ టెక్నికల్గా వాళ్ళు చేస్తున్నారని చెప్పి అన్నారు, నార్త్ కొరియా ఏమన్నా చేతులు కలిపే అవకాశం ఉందా ఇరాన్తో? లేదా, డైరెక్ట్గా చేయదంటారా? చేయదు. ఇరాన్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ హోల్డింగ్, అంటే ఆఫ్ఘనిస్తాన్ లాగా కొన్ని సంవత్సరాలు యుద్ధంలోకి లాక్కెళ్ళే అవకాశం కనిపిస్తుంది, ఇన్సర్జెన్సీ కనిపిస్తుంది. అప్పుడు ఒకవేళ అమెరికా ఏదైనా సరే మెయిన్ ల్యాండ్ మీద దీవులు కాకుండా మెయిన్ ల్యాండ్ మీద అటాక్ చేసి కొంత పోర్షన్ క్యాప్చర్ చేయాలనుకుంటే వాళ్ళు తీవ్రమైన రెసిస్టెన్స్ ఇస్తారు. అందుకని వాళ్ళు ఏంటంటే IRGCకి ఫుల్ పవర్స్ డెవల్యూషన్ ఇచ్చేసారు. అంటే ఒకవేళ మీకు ఆర్డర్స్ రాకపోయినా మీరు మీ యాక్షన్ తీసుకోవచ్చు. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. ఏప్రిల్ 6 వరకు గడువు ఇచ్చాడు డొనాల్డ్ ట్రంప్. బహుశా ఇరాన్ రాజనీతి వాడుతుంది అనుకుంటాను. వాడుతుందంటారా? వాడుతుంది. ఇంకా మా సుప్రీం లీడర్ని చంపేసి దీవులను కూడా సొంతం చేసుకుంటానంటున్నాడు. హర్ముజ్ మీద ప్రాక్టికల్ వాళ్ళకి కూడా తెలుసునండి, ఎందుకంటే ఎకానమీ బాగాలేదు వాళ్ళది. 1 మిలియన్ రూబుల్స్, ఇరానియన్ రూబుల్స్ది కరెన్సీ ప్రింట్ చేస్తున్నారు వాళ్ళు. దాని వాల్యూ 686 రూపాయలని మీడియాలో చదివాను నేను. 686 రూపాయలు ఇవ్వడానికి, అంటే ఏదైనా సామాను కొనుక్కోవాలంటే యాక్చువల్గా ఇక్కడికి రావడానికి ట్యాక్సీ 686 అడుగుతాడు, అంటే 1 మిలియన్ రూబుల్స్ ఇవ్వాలి వాడికి. అంత కరెన్సీ పడిపోయింది. ఓకే. ఎక్స్పోర్ట్స్ లేవు. సో వాళ్ళు కూడా కొంచెం ఆలోచిస్తారు. ఈరోజు కాకపోతే ఇంకోటి ఏముందంటే అండి, ఈ పాత సివిలైజేషన్స్లో ఈరోజు కాకపోతే రేపు మనకు ఉంది. మనం 1400 ఏళ్ల నుంచి వేరు కంట్రీస్లో మనం దెబ్బలు తింటున్నా కానీ మనం రిసర్జెన్స్కి వచ్చాం. ఓకే. అలాగే చైనా కూడా, చైనానైతే డ్రగ్స్ స్మగ్లింగ్ చేయనివ్వట్లేదని చెప్పి వాళ్ళ మీద అటాక్ చేశారు బ్రిటన్ వాళ్ళు. ఈరోజు చూస్తే నవ్వొస్తుంది, మమ్మల్ని డ్రగ్స్ స్మగ్లింగ్ చేయనివ్వట్లేదని చెప్పి వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళ ఎంపరర్ని తీసి పడేశారు. సో అంటే బిగ్గెస్ట్ డ్రగ్ స్మగ్లర్ UK అనమాట ఆ రోజుల్లో. సో ఏంటంటే ఓల్డ్ సివిలైజేషన్ ఈజ్ ఆల్వేస్ అన్ ఓల్డ్ సివిలైజేషన్. ఓకే. సో చూద్దాం సార్, ఏప్రిల్ 6 తర్వాత పరిణామాల మీద మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ.